హలో పీపుల్, వెల్కమ్ టు క్యాన్వా ట్యుటోరియల్. ఈ రోజు మనం క్యాన్వా యూజ్ చేసుకొని లోగో అనేది స్క్రాచ్ నుంచి ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. సో మనం ఫస్ట్ అయితే క్యాన్వాని ఓపెన్ చేయగానే మనకి ఇలా హోమ్ పేజ్ అనేది డిస్ప్లే అవుతుంది. ఇక్కడ క్రియేటివ్ డిజైన్ అని కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ సెర్చ్ బార్లో లోగో అని సెర్చ్ చేయండి. సో ఇక్కడైతే మనకి ఓపెన్ చేయగానే బ్లాంక్ పేజ్ డిస్ప్లే అయింది కదా, ఈ పేజ్లోనే మనం లోగోని క్రియేట్ చేయబోతున్నాం. సో మనం లోగో అయితే క్రియేట్ చేయాలి అనుకున్నాం, కానీ ఏ కేటగిరీని బేస్ చేసుకొని లోగోని క్రియేట్ చేయాలనుకుంటున్నామో మనకి బేసిక్ ఐడియా అనేది ఉండాలి. అంటే ఫోటోగ్రఫీకి సంబంధించి చేద్దాం అనుకుంటున్నామా, ఆర్ఎల్స్ ట్రావెల్కి సంబంధించి చేద్దాం అనుకుంటున్నామా అని. సో నేను ఫోటోగ్రఫీకి సంబంధించి చేద్దాం అనుకుంటున్నాను. నేను ఫోటోగ్రఫీ అని సెర్చ్ చేస్తున్నాను. సో నేను ఫోటోగ్రఫీ అని సెర్చ్ చేయగానే దానికి రిలేటెడ్ అయిన లోగోస్ అన్నీ కూడా మనకి ఇక్కడ ఇలా డిస్ప్లే అవుతాయి అన్నమాట. వాటిలో మనకి ఏదైతే నచ్చిద్దో మనం దాన్ని యూజ్ చేసుకొని కూడా మనకు నచ్చినట్టుగా కస్టమైజ్ చేసుకోవచ్చు. అలా కాకుండా కూడా మనం ఎలిమెంట్స్ తీసుకొని స్క్రాచ్ నుంచి కూడా లోగోని క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఎలిమెంట్స్ అని కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేసి సెర్చ్ బార్ లో కెమెరా ఐకాన్ అని సెర్చ్ చేయండి. సో మనం కెమెరా ఐకాన్ అని సెర్చ్ చేయగానే దానికి రిలేటెడ్ అయిన ఇమేజెస్ కానీ గిఫ్ట్స్ కానీ అన్ని కూడా డిస్ప్లే అవుతాయి. అందులో నుంచి మీకు ఏదైతే సూటబుల్ అవుతుందో అందులో నుంచి ఒక ఐకాన్ ని పిక్ చేసుకోండి. అందులో నుంచి ఒక ఐకాన్ పిక్ చేసుకొని మీ లోగోకి ఎలా అడ్జస్ట్ అవుతుందో అలా అడ్జస్ట్ చేసుకోండి. సో ఇలా మీరు కెమెరా ఐకాన్ మీ లోగోకి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. సరే, మీరు ఫోటోగ్రఫీకి కెమెరా ఐకాన్ సెట్ చేస్తారు, కానీ తర్వాత నెక్స్ట్ స్టెప్ మీరు ఫోటోగ్రఫీకి మీరు ఏ నేమ్ని చూస్ చేసుకుంటున్నారో ఆ నేమ్ని మీరు అక్కడ ఇన్సర్ట్ చేయాలి. ఇక్కడ టెక్స్ట్ ఐకాన్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేసి టైటిల్ అని కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేసి మీరు ఏ నేమ్ అయితే మీ ఫోటోగ్రఫీకి మీరు యాడ్ చేద్దాం అనుకుంటున్నారో ఆ నేమ్ని అక్కడ టైప్ చేయండి. సో మీరు ఇక్కడ నేమ్ని ఇలా టైప్ చేసేసారు. మీకు ఈ ఫోన్ నచ్చలేదు, లేదు నేను వేరే ఫోన్ అనేది నేను నా టెక్స్ట్కి యాడ్ చేసుకుందాం అనుకున్నప్పుడు ఇక్కడ ఈ టెక్స్ట్ మీద డబుల్ క్లిక్ ఇస్తే మనకి ఈ టెక్స్ట్కి రిలేటెడ్ అయిన ఆప్షన్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ ఇలా పైన డిస్ప్లే అవుతాయి అన్నమాట. అందులో నుంచి మీరు మీ టెక్స్ట్ని మీకు నచ్చినట్టుగా ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫోంట్ అని కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేసి మీకు ఏ ఫోంట్ కావాలో దాన్ని మీరు చూస్ చేసుకోవచ్చు. ఇలా మీరు టెక్స్ట్ సైజుని కూడా మీరు డిక్రీజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు లెటర్స్ పెద్దగా అయిపోయి నాకు ఫోంట్ అనేది చాలా పెద్దగా వచ్చింది అనుకున్నప్పుడు, లేదు ఇప్పుడు మనకు లోగో చూస్తే చాలా ప్లెయిన్గా అనిపిస్తుంది, నేను ఇంకా ఏమైనా ఎక్స్ట్రా ఎలిమెంట్స్ అనేవి నేను లోగోకి యాడ్ చేసుకుందాం అనుకున్నప్పుడు ఇక్కడ ఎలిమెంట్స్లోకి వెళ్ళి మీరు ఏదైతే ఎలిమెంట్స్ని మీరు ఎక్స్ట్రాగా మీ లోగోకి యాడ్ చేసుకుందాం అని అనుకుంటున్నారో వాటిని ఇక్కడ మీరు సెర్చ్ చేయండి. ఇలా మీరు మీకు నచ్చిన ఎలిమెంట్స్ కూడా మీ లోగోకి ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవచ్చు. లేదు నాకు లోగో అనేది చాలా ప్లెయిన్గా ఉంది, నేను బ్యాక్గ్రౌండ్ కలర్ని చేంజ్ చేసుకుందాం అనుకుంటున్నాను అంటే ఇక్కడ మనకు బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేసి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ అని కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేసి మీరు బ్యాక్గ్రౌండ్కి ఏ కలర్ అనేది మీకు సెట్ అవుతుందో ఆ కలర్ని మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇలా మనం లోగోని స్క్రాచ్ నుంచి కూడా క్రియేట్ చేసుకోవచ్చు. వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు డిజిటల్ బ్రౌలీ.